బాప్తిస్మ ఆరాధన క్రమాన్ని కొనసాగించడం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మనుషులందరూ పాపమునందు గర్భంలో ధరింపబడి పుట్టుచున్నారు కనుక, తలంపు వలన, మాట వలన, క్రియ వలన దేవుని పరిశుద్ధ చట్టమును మీరుచున్నారు కనుక, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మన రక్షకుడని యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. కనుక ఈ ప్రిబిడలను దేవుడు తన దయాదాక్షిణ వలన బాప్తిస్మ మూలంగా విమోచకుని సంఘంలోకి చేర్చుకొని దానిలో జీవం గల అవయములుగా చేయనట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని వేడుకొని వలనని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. తమ చిన్న పిల్లలను ముట్టవలని కొందరు ఆయన ఎదుకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు ఆ పిల్లలను తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపడి, చిన్నపిల్లలను నా ఎదుకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్నపిల్లల వల్ల దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. పెద్దల కొరకై యూదుల అధికారి అని నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నేను దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని అనేను.